మార్కు సువార్త 2వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు. మార్క్ చాప్టర్ 2 వర్సెస్ 18 త్రూ 22. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుట కద్దు. వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు. దీనికి హేతువేమని ఆయన అడుగగా, యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయదగునా? పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు గాని పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వెయ్యడు. వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయడు. పోసిన ఎడల ద్రాక్ష రసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలో పోయవలనని చెప్పాను. ప్రార్థన. ప్రేమ స్వరూపుడు అయిన మా దేవా, ఈ ఉదయకాలము సంఘముగా మేము సమకూడడానికి మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టినందుకు మీ కృతజ్ఞతలు. ఇప్పుడు మీ వాక్యము ద్వారా మాతో మీ సత్యమును ప్రత్యక్షపరిచి మాట్లాడి మమ్మను రక్షణ లేని వారిని రక్షించి రక్షించబడిన వారి రూపాంతరపు కార్యమును జరిగించమని, ఆటంకములను తొలగించమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యమును భయముతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయము తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి వాక్యమును వినండి. సో మార్క్ సువార్త వచనం వెంబడి వచనం 13వ భాగం, ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ వర్స్ బై వర్స్ పార్ట్ 13. అంశం ఏంటంటే యేసు పాత దానిని క్రొత్త దానితో మార్చేశాడు. యేసు పాత దానిని క్రొత్త దానితో మార్చేశాడు. జీసస్ రీప్లేస్డ్ ది ఓల్డ్ విత్ ద న్యూ. జీసస్ రీప్లేస్డ్ ది ఓల్డ్ విత్ ద న్యూ. బైబిల్ని మనము అనేక రకాలుగా బోధించినప్పుడు వింటూ ఉంటాం. అన్నిట్లోకెల్లా శ్రేష్టమైనటువంటి బోధ విధానము గురించి మనకి 500 ఏళ్లుగా రిఫార్మర్స్ నేర్పిస్తూ వచ్చారు, ప్యూరిటన్స్ నేర్పిస్తూ వచ్చారు. బైబిల్లో ఒక పుస్తకాన్ని తీసుకొని వచనం వెంబడి వచనాన్ని వాక్య పరిచర్యగా చేసినప్పుడు అది మనకెంతో దీవెనకరంగా, మేలుకరంగా ఉంటుంది. ఎందుకంటే మనము ఏ వాక్య భాగాన్ని కూడా మిస్ అవ్వకుండా ఒక క్రమబద్ధమైన రీతిలో దేవుడి యొక్క సత్యమును నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక మనమందరము కూడా పరిపక్వతలోనికి రావడానికి దైవ కార్యాన్ని దేవుడు చేస్తాడు. దేవుడి యొక్క సంపూర్ణమైనటువంటి సంకల్పాన్ని తెలుసుకోవడానికి అది ఒక శ్రేష్టమైనటువంటి విధానం. పోయిన వారము మనము భోజనము గురించి విన్నాము, భోజనము గురించినటువంటి వివాదము. ఈ వారం మనము ఉపవాసము గురించి వింటాము, ఉపవాసానికి సంబంధించినటువంటి వివాదం. ఒకటేమో ఫీస్టింగ్ గురించి, ఒకటేమో ఫాస్టింగ్ గురించి. ఆ రోజుల్లో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే ఆత్మీయ అభ్యాసము వారికి ఎక్కువ, ఆత్మీయ సహవాసము కన్నా. సో స్పిరిచువల్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, స్పిరిచువల్ ఫెలోషిప్ కన్నా. అది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అట్లాగే ఉంది. అదేమీ పోకుండా ప్రపంచంలో చాలా మందిని ఇంకా పట్టుకునే ఉంది. మనము దేవుడితో సంబంధాన్ని కలిగి ఉండుటలో ధన్యత ఉంది, కానీ దేవుడి పేరట మనము చేసేటువంటి కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి అభ్యాసాల్లో లేదు అనేది ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనం విడుదల పొందుతాం. అప్పుడు మనము దేవుడి కొరకు నిజముగా విమోచింపబడినటువంటి వారముగా వికసిల్లేటువంటి స్థితిలోనికి మనం వస్తాం. సో ఈ 2వ అధ్యాయంలోనే మీరు గమనిస్తే మొదటి భాగంలో మనం ఏం చూసామంటే వారు వారి హృదయాల్లో యేసుకు వ్యతిరేకంగా ఆలోచన చేశారు. 2వ భాగంలో వారు యేసుకు వ్యతిరేకంగా చేసినటువంటి ఆలోచనలు ఆయన శిష్యులతో చెప్పారు. ఇప్పుడు 3వ భాగంలో యేసుకు వ్యతిరేకంగా వారు చేసినటువంటి ఆలోచనను యేసుతోనే చెప్తున్నారు. ఈ 2వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం 6వ వచనానికి వచ్చేసరికి యేసు ప్రభువుకి వ్యతిరేకత అనేది పెరిగిపోతూ ఉంటుంది. యేసు ప్రభువును తారస్థాయిలో వ్యతిరేకించేటువంటి స్థితి ఎప్పుడు వస్తుందంటే 3వ అధ్యాయం 6వ వచనంలో వస్తుంది. అండ్ అప్పుడు ఆయన నేలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి అని రాయబడింది. అంటే ఆయనకి ఎంత వ్యతిరేకులైపోయారంటే ఇక ఆయన్ని చంపేయాలి అనేటువంటి స్థితిలోనికి వారు వచ్చారు. సో ఈ భాగంలో కూడా నేను మీతో
2 విషయములను గురించి క్లుప్తంగా మాట్లాడతాను. అండ్ రాసుకునేటువంటి వారు రాసుకోవచ్చు. మొదటిది ద ట్రెడిషన్ ఆచారము, లేకపోతే సాంప్రదాయము. 18వ వచనంలో మనం ఇట్లా చదువుతాం, యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుట కద్దు. వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడుగుగా. సో ఇక్కడ యోహాను శిష్యులు ఒకవైపు ఉన్నారు, పరిసయ్యులు లేకపోతే కొన్ని బైబిల్స్ ప్రకారం పరిసయ్యుల శిష్యులు ఒకవైపు ఉన్నారు, అండ్ యేసు శిష్యులు ఒకవైపు ఉన్నారు. సో వారు ఏం చేస్తున్నారంటే, వచ్చినటువంటి వారెవరో కూడా కాసేపట్లో మనకు అర్థమవుతుంది. వారు ఏం చేస్తున్నారంటే యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను యేసు శిష్యులను పక్కపక్కన పెట్టి కంపారిజన్ చేసి చూస్తున్నారు. అంటే వీరు ఏ ప్రకారం ఉన్నారు, వీరి యొక్క ఆత్మీయత ఎట్లా ఉంది, వీరి ఆత్మీయ అనుసరణ లేకపోతే అంటే ఆచారం ఎట్లా ఉంది అనే దాన్ని వారు చూసినప్పుడు ఒకటి వారు గమనించారు, యోహాను శిష్యులు చేస్తున్నది పరిసయ్యుల శిష్యులు చేస్తున్నది యేసు శిష్యులు చేయట్లేదు. సో దాని గురించి వారు యేసు ప్రభు దగ్గరికి నేరుగా వచ్చారు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో అండ్ లూకా సువార్త 5వ అధ్యాయంలో ఇదే ఉదాంతాన్ని ఆ సువార్తికులు కూడా మన కొరకు రాశారు. మత్తయి సువార్త 9:14లో ఇట్లా ఉంది, అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడుగగా. సో మత్తయి సువార్తికుడు ఏమని చెప్తున్నాడు, యోహాను శిష్యులు అడిగినట్టు చెప్తున్నాడు. లూకా అనేటువంటి మరొక సువార్తికుడు 5వ అధ్యాయం 33వ వచనంలో ఇట్లా రాశాడు, వారు ఆయనను చూచి యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యుల శిష్యులు చేయుదురు గాని నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. సో ఇప్పుడు ఇంతకీ ప్రశ్న అడిగినటువంటి వారు ఎవరు అంటే యోహాను శిష్యులు కారు, పరిసయ్యుల శిష్యులు కారు. నిజం చెప్పాలంటే పరిసయ్యులకు శిష్యులు ఉండరు. పరిసయ్యుల్లో నేను గతంలో చెప్పినట్టు కొంతమంది శాస్త్రులు ఎప్పుడైతే చేరతారో, స్క్రైబ్స్ ఎప్పుడైతే చేరతారో ఆ స్క్రైబ్స్కి శాస్త్రులకి కొంతమంది శిష్యులు ఉంటారే కానీ యథార్థంగా పరిసయ్యులుగా ఉన్నటువంటి వారికి శిష్యులు ఉండరు. సో ఇప్పుడు ఈ ప్రశ్న అడిగినటువంటి వారు ఎవరు అంటే యోహాను శిష్యులు కాదు, పరిసయ్యుల శిష్యులు కారు. వారెవరో మనకి తెలియదు, వారు అనేది అట్లాగే సువార్తికులు మనకి విడిచిపెట్టేశారు. ఇద్దరు అట్లా చెప్పారు మనకి. సో వీరు అనానిమస్ క్వశ్చనర్స్ అన్నమాట. అనామకులైనటువంటి వారు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే వారు అప్పటిదాకా యేసుప్రభుని ఒక ప్రవక్తగా, యేసుప్రభుని ఒక బోధకుడిగా, ఒక ర్యాబైగా చూసినప్పుడు వారు ఏం చేశారంటే వారి సమాజంలో ఉన్నటువంటి ఇతర ర్యాబాయిలతో వారు పోల్చేశారు. అందరూ ఇట్లా ఉంటే ఈయన ఒక్కడు ఇట్లా ఉన్నాడు, అందరూ ఇది చేస్తుంటే ఈయన ఒక్కడే చెయ్యట్లేదు, అందరూ ఈ దారిలో పోతుంటే ఈయన ఆ దారిలో పోతాడు, ఈయన ఒక్కడే విశిష్టంగా ఉంటాడు అనేటువంటి దాన్ని బట్టి వారు ఆయన్ని అడుగుతున్నారు. కొన్నిసార్లు మనకు కూడా ఇట్లాంటి ప్రశ్న ఎదురవుతుంటుంది, అందరూ పాస్టర్లు చేస్తున్నారు మీరే చెయ్యరు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, అందరూ పరిసయ్యులు అందరూ ర్యాబాయిలు చేస్తున్నారు, యేసు చేయడు, ఎందుకు చేయడు? సో యేసును మనము సరిగ్గా అనుసరిస్తే అందరిలాగా మనం ఉండం. వ్యతిరేకత అనేది మనకి ఎంత ఎదురైనా కూడా, విమర్శ ఎంత వచ్చినా కూడా మనం విశిష్టమైనటువంటి వారముగానే ఉంటాం. సో బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యులు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు కాసేపట్లో నేను చెప్తాను. పరిసయ్యులు లేకపోతే శాస్త్రుల శిష్యులు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు అది కూడా నేను చెప్తాను. కానీ యేసు శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరో యేసే చెప్పాడు. ఎప్పుడు ఉండరు ఎప్పుడు ఉంటారో అది కూడా ఆయనే చెప్పాడు. ఇక్కడ మనకు కనబడేది ఏంటంటే వీరికి ఎప్పటి నుండో వస్తున్నటువంటి ఒక ఆచారం, ఒక సాంప్రదాయం, అనాది కాలము నుండి వారి మధ్యలో ఉన్నటువంటి ఒక సంస్కృతి, ట్రెడిషన్ అంటారు దాన్ని. ట్రెడిషన్ 2 రకాలుగా ఉంది లోకంలో. అపోస్తల ద్వారా మనకు వచ్చినటువంటి సాంప్రదాయము చాలా శ్రేష్టం, ఎందుకంటే దాని మీద దేవుడి యొక్క వాక్యం ఉంది, దేవుడి యొక్క ముద్ర ఉంది. అది చాలా తక్కువగా మనకి తెలుసు. కానీ అపోస్తల ద్వారా కాకుండా ప్రపంచంలో ఆత్మీయులము అని చెప్పుకునేటువంటి వారు మత ఛాందస్సులుగా ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రుల ద్వారా ప్రవేశపెట్టబడినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు చెడ్డవి. అంటే సమాజమును దారి నుండి తప్పించి చెడగొట్టేవి కూడా ఎప్పుడు చెడ్డ సాంప్రదాయాలు, చెడ్డ ఆచారాలే. దానికి సమాజము, సంఘము ఎప్పుడు వ్యతిరేకంగానే ఉండాలి. ఒక వ్యక్తి తన పుస్తకంలో ఇట్లా రాశారు, మానవ సమాజంలో ఒక ఆచారము ఉంటే ఉండొచ్చు, కానీ ఆయా సమయాల్లో ప్రత్యేకంగా దేవుడు వారిని దర్శించినప్పుడు వారి మధ్యలో వారు పెట్టుకున్నటువంటి నియమాలు, నిబంధనలు,
కట్టుబాట్లు లేకపోతే ఆచారాలు సాంప్రదాయాలను ఆయన తొలగించేస్తాడు. ఆ రోజుల్లో వారు వైద్యుడు రోగిని ముట్టకూడదు అనేటువంటి ఆచారాన్ని పెట్టుకున్నారు. కానీ యేసు ప్రభు రోగులను ముట్టాడు. ఎందుకంటే రోగికి వైద్యము చేయాలంటే వైద్యుడు రోగిని ముట్టాలి. కనుక ఆచారాన్ని యేసు ప్రభు మీరాడు. యేసు పాపులను రక్షించాలంటే పాపులతో బల్ల దగ్గర కూర్చొని భోజనము చెయ్యాలి. కానీ వారు ఆచారం ప్రకారం వారిని దూరంగా పెట్టేవారు. కనుక యేసు దాన్ని మీరాడు. సో ఎక్కడెక్కడైతే ఆచారము అడ్డుబండగా ఉంటుందో అక్కడ దేవుడు దాన్ని తొలగిస్తాడు. ఎందుకంటే న్యూ సిచ్యువేషన్స్కి న్యూ సొల్యూషన్స్ అవసరం. కొత్త పరిస్థితులకు కొత్త పరిష్కారాలు అవసరం. అండ్ ఆచారాలు మనకి ఇంకా ఉన్నాయి. మనము యేసుప్రభులోనికి వచ్చిన తర్వాత, సంఘంలోనికి వచ్చిన తర్వాత, ఎన్నో బైబిల్ మెసేజెస్ విన్న తర్వాత, బైబిల్ని మనము 10 సార్లు చదివేసిన తర్వాత కూడా మన హృదయాల్లో నిగూఢముగా ఉండేటువంటి ఆచారాలు ఇంకా మనకి వెంటాడుతూ ఉండనే ఉంటాయి. వాటి నుండి మనము బయటపడితే మనకి చాలా మేలు. చైనా దేశంలో ఒక గురువు ఉండేవాడు, లేకపోతే ఒక ముని. ముని అంటే మీకు అర్థమవుతుంది. సో ఆయన ప్రతిరోజు ఉదయం భోజనం చేయక మునుపు ఆయన ఇంట్లో ఉన్నటువంటి వెన్నెను ఒక చిన్న గిన్నెలోకి తీసి కిటికీలో పెడతాడు తన దేవుడికి నైవేద్యముగా. క్రైస్తవేతరుడు, క్రైస్తవులు కారు. సో ఆయన ఒక రోజున అట్లాగే పెట్టి ఆయన తన యొక్క ప్రార్థనలో కూర్చున్నప్పుడు నైవేద్యాన్ని పిల్లి తినేసింది. సో ఆయనకి చాలా బాధ అనిపించింది. దేవుడికి పెట్టినటువంటిది పిల్లి తినేసిందని చెప్పి ఇక నెక్స్ట్ డే ఆయన నైవేద్యం పెట్టక ముందు మొదట తన మంచానికి పిల్లిని కట్టేసి తర్వాత నైవేద్యం పెట్టాడు. ఆయన శిష్యులు చాలా మంది పెరిగిపోయారు. సో వారందరూ కూడా ఏం చేశారంటే, మా గురువు గారు భక్తిపరుడు, మా గురువు గారు సరైనటువంటి రీతిలో ఆయన యొక్క నైవేద్యాన్ని దేవుడికి పెడుతున్నాడు, కనుక మేము కూడా మా గురువు గారి దగ్గరే నేర్చుకొని దాన్ని ఇమిటేట్ చేస్తాం, దాన్ని అనుకరిస్తాం. గురువు గారు చనిపోయి 300 సంవత్సరాలు అయిపోతుంది. కానీ చైనా దేశంలో ఉన్నటువంటి ఆయన శిష్యులందరూ కూడా పిల్లులను కొన్నారు. పిల్లులను కొని వారి మంచాలకు కట్టుకొని తర్వాతే ఆ యొక్క గిన్నెలో వెన్నవేటి నైవేద్యాన్ని పెడతారు. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఆయనకి వన్ టైం ప్రాబ్లం వస్తే దానికోసం ఆయన వన్ టైం సొల్యూషన్గా ఆయన పెట్టుకున్నాడు. కానీ వీరు అవసరము లేకుండా లేని పిల్లిని కొని దాన్ని తెచ్చి మంచానికి కట్టి ఆ తర్వాత నైవేద్యం పెడుతున్నారంటే ఎంత అవివేకులో చూడండి. చైనీస్ వారు మూర్ఖులు అనుకోవద్దు. మన క్రైస్తవుల కన్నా చాలా తెలివి ఉంది వాళ్ళకి. వారికన్నా అధ్వాన్నంగా మన క్రైస్తవులు ఆచారాలు పాటిస్తారు. అది ఇప్పుడు నా సబ్జెక్ట్ కాదు, మరోసారి ఎప్పుడైనా దాన్ని మనం చూద్దాం. యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు ఉపవాసము చేయుట కద్దు అంటే అది వారికి అలవాటు, ఆనవాయితీ. రెగ్యులర్గా వారు ఉపవాసం చేస్తారు. బైబిల్ని మనం జాగ్రత్తగా చదివితే దేవుడు నేర్పించినటువంటి ప్రతి విషయము ఎట్లా ఉందో చూస్తే, ప్రస్తుతము మన మధ్యలో మనకి నేర్పించబడుతున్నటువంటి విషయాలు అట్లా లేవు అన్నప్పుడల్లా మనకు ఒక షాక్ తగులుతుంది. అండ్ మనకి వెంటనే అది జీర్ణం అవ్వదు. దాన్ని జీర్ణం చేసుకోవడానికి మనకి ఒక తీర్మానము అవసరం. సో దేవుడు పాత నిబంధనలో వీరున్నటువంటి సమయంలో, పరిసయ్యుల కాలంలో, అంతకు ముందున్నటువంటి వారి కాలంలో, బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చిన తర్వాత ఆయన శిష్యులు ఏర్పడినటువంటి సమయంలో వారికి ఒకే ఒక ఉపవాసం పెట్టాడు. సంవత్సరం అంతటికి ఒకే ఒక రోజు ఉపవాసం. చాలా మంది యూదులు, చాలా మంది క్రైస్తవులకి తెలియనటువంటిది దేవుడు ఖచ్చితంగా రాయించి పెట్టింది ఏంటంటే 365 డేస్లో ఓన్లీ 1 డే ఫాస్ట్ ఈజ్ మ్యాండేటెడ్ బై గాడ్. దేవుడు ఒకే రోజు ఉపవాసం అన్నాడు. కానీ మనకి ఈ రోజున ఎన్ని రకాలైనటువంటి బోధకులు వచ్చేసారంటే, కొన్ని మినిస్ట్రీస్ కేవలం ఉపవాసం మీదే ఆధారపడి నడుస్తాయి. ఎన్ని రోజులు ఉపవాసం, అన్ని రోజులు ఉపవాసాలు అనేసి. సో ఆ వచనాలు మీరు మీ బైబిల్లో దయచేసి తిప్పి చూడండి. లేవియ కాండం 16వ అధ్యాయం 29వ వచనం, 31వ వచనం నేను చదువుతాను. లెవిటికస్ చాప్టర్ 16, 29 అండ్ 31. లేవియ కాండం 16వ అధ్యాయం 29వ వచనం, 31వ వచనం. సో దేవుడు ఏం చెప్తున్నాడు? ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను అంటే ఉపవాసము చేయుట అని దాని అర్థం. హీబ్రూ భాషలో వాడబడినటువంటి ఉపవాసం అనేటువంటి పదానికి నిజమైన అర్థం ఏంటంటే మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవడం, టు అఫ్లిక్ట్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడం. 31లో అంటాడు, అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను, ఇది నిత్యమైన కట్టడ.
సో ఆ రోజున ద డే ఆఫ్ అటోన్మెంట్ అంటే ప్రాయశ్చిత్త దినాన్ని ఇశ్రాయేలు దేశమంతా సంవత్సరానికి ఒక్కసారి చేస్తుంది. అది మహావిశ్రాంతి దినము కనుక ఆ రోజున వారు ఉపవాసం ఉండాలి అని దేవుడు పెట్టాడు. సో మొదట్లో మోషే కాలంలో కేవలం సంవత్సరం అంతట్లో ఒకే రోజు ఉపవాసం ఉండేవారు. కానీ వారికి అది తృప్తినివ్వదు. వారు ఏదో ఒకటి సొంతముగా చెయ్యాలి కనుక తర్వాత వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మెల్లగా ఉపవాసాన్ని పెంపొందించే ప్రయత్నం చేశారు. సో నేను ఇప్పుడు ఆ వచనాలన్నీ మీకు చెప్పను, కానీ బైబిల్లో ఎట్లా అది గ్రో అయిందో, ప్రోగ్రెషన్ ఎట్లా అయిందో మీకు చెప్తాను. సో కొంతమంది ఉదయం నుండి అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండడం మొదలుపెట్టారు. తర్వాత కొందరు 7 దినాలు ఉపవాసం ఉండడం మొదలుపెట్టారు. తర్వాత 3 వారాలు అంటే 21 దినాల ఉపవాసం వచ్చింది. తర్వాత మనకి తెలుసు మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆ తర్వాత ఈ చెరలోనికి పోయినటువంటి వారు అక్కడ ఉపవాసాలు చేశారు. వెనక్కి వచ్చిన తర్వాత ఉపవాసాలు కొనసాగాయి. జకరియా గ్రంథము 8వ అధ్యాయం 19వ వచనంలో, జకరియా 8:19లో, జకరియా 8:19లో ఇట్లా ఉంది. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసం, 5వ నెలలోని ఉపవాసం, 7వ నెలలోని ఉపవాసం, 10వ నెలలోని ఉపవాసం యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించును మనోహరములైన పండగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచునుడి. సో ఈ జకరియా కాలానికి వచ్చేసరికి ఎన్ని అయిపోయినాయి ఉపవాసాలు? 4th మంత్, 5th మంత్, 7th మంత్, 10th మంత్. వీటంతటికి క్లైమాక్స్ ఏంటంటే పరిసయ్యుల కాలంలో యేసుప్రభు ఉన్నటువంటి సమయంలో వారానికి 2 రోజులు ఉపవాసం ఉండేవారు. లూకా 18వ అధ్యాయం 12వ వచనంలో ఒక పరిసయ్యుడు ఇట్లా ప్రార్థన చేసినప్పుడు వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు అని అంటాడు. సో యూదుల పరిసయ్యులు 2 రోజులు ఏ దినాలు పెట్టుకున్నారు? సోమవారం పెట్టుకున్నారు అండ్ గురువారం పెట్టుకున్నారు. థర్స్డే అండ్ మండే వారు ఉపవాసము చేస్తారు. సో ఫాస్టింగ్ అనేది బైబిల్లో ఎందుకు అనుమతించబడిందంటే సెల్ఫ్ డినాయల్ కొరకు, నిన్ను నీవు దుఃఖపరచుకోవడానికి, నిన్ను నీవు నలగొట్టుకోవడానికి, నిన్ను నీవు తగ్గించుకోవడానికి, నిన్ను నీవు దేవుని ఎదుట ఏ రకమైనటువంటి కప్పడము లేకుండా అంటే కవరింగ్ లేకుండా తెరుచుకోవడానికి ఉపవాసం అనేది దేవుడు పెట్టాడు. సెల్ఫ్ డినాయల్ కొరకు ఉపవాసం చేస్తే మంచిది, కానీ సెల్ఫ్ డిస్ప్లే కొరకు ఉపవాసం చేయడం మంచిది కాదు. సెల్ఫ్ డిస్ప్లే అంటే నేను ఉపవాసం చేస్తున్నాను, మీకన్నా యోగ్యుడను యోగ్యురాలను అధికమైనటువంటి ఆత్మీయత కల వ్యక్తిని అని ఎవరైతే చూపించుకుంటారో దాన్ని దేవుడు ఖండిస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో యేసుప్రభు అదే చెప్పారు కదా, మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సో ఇది వేషధారుల ఉపవాసం. దాన్ని యేసుప్రభు ఖండించాడు. ఎందుకంటే వారు ఉపవాసం చేసినప్పుడు అందరికీ వారు ఉపవాసం చేస్తున్నట్టు తెలియడానికి ముఖాన్ని వికారంగా పెట్టుకునేవారు. ముఖమంతా కూడా ఎక్కడ లేనటువంటి దుఃఖాన్ని తెచ్చి పెట్టుకునేవారు. సంతోషమే కనబడకుండా ఉండేవారు. సో మీరు ఓల్డ్ టెస్టిమెంట్ చూస్తే మనుషులకి నష్టం వచ్చినప్పుడు, పర్సనల్ లాస్ వచ్చినప్పుడు ఉపవాసం చేశారు. వారి పాపములను ఒప్పుకోవడానికి, పశ్చాత్తాపడడానికి, రిపెంటెన్స్ కోసం ఉపవాసం చేశారు. ప్రత్యేక ప్రార్థనల కొరకు, దేవుడు దర్శించినట్లు ఉజ్జీవముల కొరకు ఉపవాసము చేశారు. అండ్ కొంతమంది పరిసయ్యుల కాలానికి వచ్చేసరికి ఉపవాసం ఒక మెరిటోరియస్ యాక్ట్. అంటే నేను ఉపవాసం ఉంటే దేవుడు నన్ను మెచ్చుతాడు, నేను ఉపవాసం ఉంటే దేవుడు నన్ను దీవిస్తాడు, నాకు మేలు చేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో వారు ఉపవాసం చేశారు. మరి ఇంతకీ యోహాను శిష్యులు ఎందుకు ఉపవాసం చేశారు? యోహాను శిష్యులు బహుశా ఆయన్ని తీసుకుపోయి చెరసాల్లో వేసినందుకు ఉపవాసాలు చేసి ఉంటారు. ఆయన్ని చంపేసినప్పుడు బాధతో ఉపవాసాలు చేసి ఉంటారు. అంత మంచి బోధకుడు లేకుండా పోయాడు చిన్నతనంలోనే అని వారు తర్వాత కూడా ఉపవాసాలు మానకుండా చేసి ఉంటారు. అండ్ యోహానుకున్నటువంటి ఒక జీవన విధానం ఏంటంటే అసెటిక్ లైఫ్ స్టైల్. ఆయన ఒక సన్యాసిగా బ్రతికాడు. మనకి అది కూడా మత్తయి సువార్తలో యేసుప్రభువే చెప్పాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 18వ వచనంలో ఒకసారి మీరు తిప్పి చూస్తే అక్కడ ఇట్లా రాయబడి ఉంటుంది యోహాను గురించి. యోహాను తినకయు త్రాగకయు వచ్చాను కనుక వీడు దయ్యం పట్టిన వాడని వారు అనుచున్నారు. యోహాను తినేవాడు కాదు, తాగేవాడు కాదు, అందుకని ఆయన్ని దయ్యం పట్టిన వాడు అనేవారు. తరువాత వచనంలో మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చాను కనుక వీడు తిండిపోతూ మద్యపాని, సుంకర్లకు పాపులకు స్నేహితుడు అన్నారు. తినకపోతే ఓ ప్రాబ్లం, తింటే ఓ ప్రాబ్లం.
లోకం అట్లాంటిది. నువ్వు మంచిగా ఉన్నా తిడతారు, నువ్వు చెడ్డగా ఉన్నా తిడతారు. కనుక వీరి కోసం వారి కోసం కాకుండా దేవుడు ఏ ప్రకారం మనల్ని ఉండమన్నాడో ఆ ప్రకారం ఉంటే మనం బేష్. సో యోహాను శిష్యులు వారి గురువు గారు మరి తినక తాగక ఎక్కువ ఆయన సేవ చేశాడు కనుక వీరు కూడా అట్లాగే ఉండిపోయారు. దాని తర్వాత యూదులు మనుష్య పారంపర్యాచారాలను పెంపొందించుకున్నప్పుడు వారు మిష్నా అనేటువంటి వారి గ్రంథంలో ఒక మరి ప్రత్యేకమైనటువంటి భాగమును పెట్టేశారు. ఉపవాసము ఎన్ని రకాలుగా ఎందుకోసం చెయ్యాలో. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వారు చేస్తున్నారు కానీ నీ శిష్యులు ఉపవాసము చెయ్యరు. దీనికి హేతువేంటి అంటే కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? సో వీళ్ళు గమనించేస్తున్నారనమాట. యేసుప్రభు ఎట్లా ఉన్నాడు, యేసుప్రభు శిష్యులు ఎట్లా ఉన్నారు అనేది. అందరిలాగా లేరు అనేది తెలుసుకున్నారు. కొంతమంది ప్రత్యేకంగా ఆ పని కోసమే ఉంటారు. వారివి పెద్ద కళ్ళు అనమాట. అంటే ఈ యొక్క భౌతికపరమైనటువంటి కళ్ళకి పెద్ద సైజు అని నేను చెప్పట్లేదు. బయటకు వచ్చి ఉంటాయి చూడండి కొంతమంది కళ్ళు, అట్లాగని కాదు. కానీ వారి కళ్ళు ఎట్లా ఉంటాయంటే మనం గాగుల్స్ పెట్టుకుంటే ఎట్లా పెద్దగా కనిపిస్తుందో అట్లా వారికి డిఫరెన్సెస్ అనేవి చాలా స్పష్టంగా కనిపించిపోతాయి. సో ఇతరులకి ఉన్నది వీరికి లేనిది ఏంటి అనేది చూస్తూ ఉంటారు. నిజానికి మీరు న్యూ టెస్టిమెంట్ చదివితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, తర్వాత మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, మార్క్ సువార్త 2వ అధ్యాయంలో, లూకా సువార్త 5వ అధ్యాయంలో, దాని తర్వాత అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయంలో తప్ప న్యూ టెస్టిమెంట్ అంతటా ఎక్కడ కూడా ఉపవాసము గురించి రాయబడలేదు. ప్రార్థన గురించి ఎంతగా మనకి నేర్పించబడిందో, బైబిల్ పఠన గురించి, బైబిల్ ధ్యానం గురించి, దేవుడి వాక్యపు ప్రాముఖ్యత గురించి దేవుడు ఎంత నేర్పించాడో ఉపవాసం గురించి అంత నేర్పించలేదు. అండ్ ఈరోజు మీరు గమనిస్తే ఈ రెండింటి కన్నా ఎక్కువ ఉపవాసానికి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వారు మన మధ్యలో ఎక్కువ. అండ్ ఇప్పుడు వచ్చిన సీజన్, ఈ సీజన్ అంతా కూడా అదే. ఈ లెంట్ టైంలో ఉపవాసాలకు ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు. ఉపవాసము తప్పని యేసుప్రభు చెప్పలేదు, అపార్థం చేసుకోవద్దు, ఉపవాసం తప్పని నేను కూడా చెప్పట్లేదు. కానీ బిబ్లికల్గా న్యూ టెస్టమెంట్లో ఫాస్టింగ్ ఫర్ అ క్రిస్టియన్ ఈజ్ అ పర్సనల్ చాయిస్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆబ్లిగేషన్. అంటే క్రైస్తవుడికి ఉపవాసము చేయుట మీ స్వంత నిర్ణయము, అది ఖండితముగా మీరు చెయ్యాలని దేవుడు చెప్పలేదు. 2వ శతాబ్దములో డిడకే అనేటువంటి ఒక గ్రంథాన్ని అపోస్తళ్ళు రాసినటువంటి గ్రంథముగా, బైబిల్ తర్వాత విలువైనటువంటి గ్రంథముగా ఎంచినటువంటి గ్రంథాన్ని వారు తిప్పినప్పుడు దాంట్లో మరి ప్రకారం రాసుంది, ఈ యొక్క యూదులు సోమవారము గురువారం ఉపవాసం ఉంటారు కనుక మనము క్రైస్తవులము మరి బుధవారము శుక్రవారం ఉపవాసం ఉండాలి. సో అట్లా మరి ఒక వెడ్నెస్డే అండ్ ఫ్రైడే ఫాస్టులు క్రిస్టియానిటీలోకి వచ్చాయి. మధ్యలో కొంతకాలం కొన్ని వందల సంవత్సరాలు లేకుండా మరుగున పడ్డాయి. మళ్ళా వాటిని రివైవ్ చేశారు. అండ్ ఇప్పుడు ఇక ఉపవాసమే ఎక్కువ. ఉపవాస ప్రార్థన అన్న దాంట్లో ప్రార్థనకి ఎక్కువ టైం ఉండదు కానీ ఉపవాసమే ఎక్కువ. ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడాలి అంటే బైబిల్ ధ్యానం ఎక్కువ ఉండదు కానీ ఉపవాసమే ఎక్కువ. సో ఆ ఉపవాసము అంతగా ఉపయోగపడదు. శామ్యుయల్ రూదర్ఫర్డ్ ఈయన ఒక శ్రేష్టమైనటువంటి దైవ సేవకుడు. ఆయన తన సన్నిహితమైనటువంటి ఒక వ్యక్తికి, మ్యారియన్ ఎమ్ నాట్ అనేటువంటి ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఉత్తరం రాశాడు. ఆయన రాశాడు, నీవు దేహములో ఉన్నావు, ఆ దేహము దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఒక ఈవి, ఆ దేహము దేవుని యొక్క ఆత్మకు నిలయమై ఉన్నది కనుక ఆ దేహమును నీవు చాలా జాగ్రత్తగా చూసుకొని దాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యతతో ఉన్నావు. ఆ దేహాన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఆ దేహమును నీవు పడగొట్టకూడదు. ఆ దేహమును నీవు ఉపవాసం తర్వాత ఉపవాసము చేసి ఆల్రెడీ బలహీనమైన, ఆల్రెడీ అనారోగ్యంతో ఉన్న దేహాన్ని నీ మూర్ఖతతో ఉపవాసాలు చేసి దాన్ని నీవు పడగొట్టకూడదు. అది పాపం అవుతుంది. ఒకవేళ నీ యొక్క ఆ నిలయములో ఉన్నటువంటి గోడలను దేవుడే మెల్లగా తొలగించడం మొదలు పెడితే, ఆ యొక్క దుంగలను దేవుడే మెల్లగా తొలగించడం మొదలు పెడితే దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను ఇంటికి రమ్మంటున్నాడు, పరలోకానికి రమ్మంటున్నాడు. నువ్వు సిద్ధపడి అట్లా వెళ్ళిపోతే మంచిది. కానీ నీ అంతటా నీవు నీ ఇంటిని ఒక్కొక్క ఇటుక లాగేసి కూల్చే ప్రయత్నం ఉపవాసమును బట్టి చేస్తే మాత్రం దేవుడి ఎదుట నీవు పాపిగా ఉంటావు. ఇట్లాంటి బోధలు మనకి ఈ రోజుల్లో ఎవరు చేయరు. ఉపవాసం ఉండండి. ఆంధ్రప్రదేశ్లో బూడిద బిజినెస్ ఎక్కువైపోయింది. ఇప్పుడు గోన సంచుల నిండా బూడిదలు అమ్మితే తెచ్చి పోసుకుంటున్నారు నెత్తి మీద, బూడిద కుప్ప మీద కూర్చుంటారు.
మూర్ఖులు, పరమ మూర్ఖులు, నాన్ సెన్సికల్ పీపుల్, వీళ్ళకన్నా ఇంకొకళ్ళు ఉండరు. సో గోల్ ఆఫ్ ఫాస్టింగ్, ఉపవాస ప్రార్థనకి కావలసినటువంటి ఆశయం ఏంటి? ప్యూరిటన్ భక్తుడు ఇట్లా చెప్పాడు, ఉపవాసం యొక్క మూల ఉద్దేశం ఏంటంటే మనలో బతికి ఉన్న పాపాన్ని చంపడం. నీ మనస్సు చెడిపోయిందా? అయితే ఉపవాసం చెయ్యి. నీ హృదయము గట్టిపడిపోతుందా? అయితే ఉపవాసం చెయ్యి. నీలో కనికరం అనేది కనబడకుండా పోతుందా? అయితే ఉపవాసం చెయ్యి. నీలో కుళ్ళు, నిన్ను పాడు చేసేటువంటిది పెరిగిపోతుందా? అయితే దాన్ని పెకిలించడానికి ఉపవాసం చెయ్యి. నీలో గర్వం ఉందా? అసూయ ఉందా? ఈర్ష్య ఉందా? లోకం పట్ల మోజు, ప్రేమ ఉందా? నీలో శరీరానికి, ఆత్మకు అపవిత్రత, కలంకషాలు లేకపోతే కల్మషాలు ఉన్నాయా? అయితే ఉపవాసం చెయ్యి. సో ఉపవాసం అనేది అందుకోసం, నిన్ను నీవు దేవుడు మెచ్చేటువంటి పరిశుద్ధతలోనికి తీసుకురావడానికి చెయ్యాలి. యేసుప్రభు కూడా చెప్పాడు కదా, కొన్ని ఉపవాసంతో ప్రార్థనతో తప్ప పోవని. సో ఈ దయ్యాలన్నీ కూడా ప్రార్థన ఉపవాసాలతోనే పోతాయి, లేకపోతే పోవు. అందుకోసం ఉపవాసం చేయొచ్చు అన్నాడు. సో మొదటిది ట్రెడిషన్, రెండవది ద ట్రాన్సిషన్ అంటే పరివర్తన, మార్పు. సో ఆచారాన్ని పాటించేటువంటి ఆ ప్రజల మధ్యలోనికి యేసుప్రభు వచ్చాడు. ఆయన పరివర్తన తెచ్చాడు. ఆయన ఆ యొక్క వ్యవస్థను మార్చేశాడు. వారు అడిగినటువంటి ప్రశ్నకి ఆయన అమోఘమైన రీతిలో జవాబులు ఇస్తాడు. అది ఇప్పుడు మనం 19వ వచనం నుండి 22వ వచనం వరకు చూస్తాం. ధర్మశాస్త్రానికి సంబంధమైనటువంటి విషయాన్ని వారు పట్టుకొని ఉన్నప్పుడు ఆయన కృపను ప్రవేశపెట్టాడు. వారు నీడను పట్టుకొని ఊగులాడుతుంటే నేనే నిజ స్వరూపమని ఆయన వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. సో వారు ధర్మశాస్త్రము కింద ఒక సెరిమోనియల్ లా, శుద్ధీకరణ ఆచారం ప్రకారం ఉపవాసం చేస్తుంటే యేసు ప్రభు తన గాస్పల్ డిస్పెన్సేషన్లో అంటే కృపాయుగంలో ఆయన ఏమన్నాడంటే, మీరు ఉపవాసం ఉండాలంటే ఈ ప్రకారం ఉండాలి. సో మొదట ఆయన ఒక వివాహము గురించి మాట్లాడాడు. తెలుగులో అయితే పెండ్లి అని ఉంది. పెండ్లి కుమారుడు, పెండ్లి ఇంటివారు. 19వ వచనంలో ఇట్లా చెప్పాడు ప్రభు, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగునా? సో ఆయన ఆ గంభీరమైనటువంటి ప్రశ్నను ఎంత అంటే వారు ఊహించినటువంటి రీతిలో ఒక విశిష్టమైన వినూత్నమైనటువంటి సారూప్యమును, ఎనాలజీని, వెడ్డింగ్ ఎనాలజీ, మ్యారేజ్ ఎనాలజీని చూపించి వారికి వివేకమును కల్పించే ప్రయత్నము చేశాడు. ఉపవాసం అనగానే నవ్వే ఉండకుండా, ఉపవాసం అనగానే సంతోషమే ఉండకుండా, ఉపవాసం అనగానే ఇల్లంతా కూడా ఎవరో చచ్చినట్టు అట్లా నిర్మానుష్యంగా పెట్టుకొని ఉండేటువంటి వారికి యేసుప్రభు ఏమంటున్నాడంటే, పెళ్లి ఇంటిలో పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు, పెళ్లి జరుగుతున్నప్పుడు ఎవడైనా ఉపవాసం ఉంటాడా? ఇట్లా కొట్టే డైరెక్ట్గా ఇక్కడ మాడు పగులుద్ది అంటారు చూడండి, అట్లా డుయ్ అని పోయింది దిమ్మ. ఎందుకంటే వారు యూదులు, వారందరికీ బాగా తెలుసు వారి పెళ్లి చాలా విశిష్టమైనది. ఎక్కడైనా సరే ఒక యూదుని ఇంటిలో, ఒక యూదుని గ్రామంలో పెళ్లి జరిగితే కన్యకకు పెళ్ళైతే 7 దినాలు సంబరం, పగలు రాత్రి సంబరాలు జరుగుతాయి. ఒకవేళ విధవరాలు మరలా పెళ్లి చేసుకుంటుంటే 3 దినాలు సంబరాలు జరుగుతాయి. ఆ సంబరాలు జరుగుతున్నప్పుడు యూదా రాబైలు వారి యొక్క తోరా బోధను కూడా ఆపేస్తారు. రాబైలు, శిష్యులు కూడా ఉపవాసం పక్కన పెట్టి ఆ వారమంతా కూడా వచ్చి పెళ్లి సంబరంలో పాల్గొని పెళ్లి విందును, అక్కడ పోసేటువంటి ద్రాక్ష రసాన్ని స్వీకరించి సంతోషిస్తారు. యూదులు చాలా అధికముగా ఎక్స్ప్రెస్ చేసేటువంటి మనుషులు. ఇప్పటికి కూడా మీరు పోయి సమాజ మందిరంలో పెళ్ళి అవుతుంటే చూడండి, ఆడ లేదు, మొగ లేదు, చిన్న పిల్లోడు లేడు, పెద్ద ముసలోడు లేడు, అందరూ యూదులు ఎంత ఆనందంతో గీతాలు పాడతారు, నాట్యం ఆడతారు, ఆహారం తీసుకుంటారు, పానీయము ద్రాక్షారసము తాగుతారు. సో అది ఎప్పటి నుండో వారికి ఉన్నటువంటి ఒక విడదీయలేనటువంటి అనుబంధం. సో పెండ్లి ఇంట్లో ఎవరు ఉపవాసం ఉండరు. పెండ్లింట్లో అనేక రకాలైనటువంటి పిండి వంటలు, అనేక రకాలైనటువంటి వంటలు, ఎక్కువ మంది వస్తే వంట వాళ్ళని పెట్టించుకొని మరీ చేపించుకుంటారు. ఇది ప్రపంచమంతా మనకు కనబడేటువంటి ఒక సాదృశ్యం. సో యేసుప్రభు ఏమంటున్నాడంటే, మీరున్న ఆ కాలం వేరు, నేను వచ్చినటువంటి కాలం వేరు. మీ ఆచారం వేరు, నా పరివర్తన, నా మార్పు వేరు. మీరు అనుసరించింది ఒకటి, కానీ ఇక్కడ నుండి నేను మీకు చూపించినటువంటి దాన్ని అనుసరించేవారు నా శిష్యులు. సో వారి యొక్క ఆలోచన విధానాన్ని మార్చేశాడు. పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు గాని, పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు ఎవరు ఉపవాసం చేయరు. ఆ రోజుల్లో హనీమూన్కి పోయేవారు కాదు.
ఈ రోజుల్లో హనీమూన్కి పోయి 3 నెలల వెనక్కి వచ్చిన తర్వాత హనీ ఉండదు, మూను కనబడదు. ఆ రోజుల్లో ఏంటంటే 7 రోజులు పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె ఇంటి వారితో, బంధువర్గంతో, పొరుగు వారితో, అందరితో వారు ఆనందించేవారు, దేవుడిని స్తుతించేవారు. సో యేసుప్రభు శిష్యులకి, యోహాను శిష్యులకి, పరిసయ్యులకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, మీది ఒక దుఃఖముతో కూడుకున్నటువంటి మతం, యూదా మతము ఏడుపు మతము, నాదేమో సంతోషకరమైనటువంటి సువార్తకు సంబంధించినటువంటి పెండ్లితో కూడుకున్నటువంటిది. అందుకనే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవం గురించి అంత గొప్పగా వర్ణించబడింది. సో యేసు ప్రభు మధ్యలో పెళ్లి కుమారుడిగా తను తాను చూపించుకున్నాడు. ఒక వారం క్రితము మనము ఆయన్ని చూసాము. ఆయన డాక్టర్గా మనకి పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఆయన గ్రూమ్గా, పెళ్లి కుమారుడిగా మనకి పరిచయం అవుతాడు. ఆయనే కేంద్ర బిందువు అయిపోయాడు. ఎప్పుడైతే యోహాను శిష్యులు కానీ, పరిసయ్యులు కానీ ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటి ఆ విశిష్టతను గుర్తిస్తే, అంటే ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్, ఈయన దేవుని కుమారుడు, ఈయన శరీరంలో ఉన్నటువంటి నరావతారి అయినటువంటి దేవుడు, ఈయన మాకు సంబరాన్ని ఇవ్వడానికి వచ్చాడు, మమ్మల్ని దుఃఖముఖులుగా ఉంచడానికి రాలేదు అనేది ఎప్పుడైతే అర్థమవుతుందో వెంటనే వారి యొక్క జీవితం మారిపోయేది. కానీ వారు అర్థం చేసుకోలేదు. బైబిల్లో ఎక్కడ కూడా మెస్సియాని పెండ్లి కుమారుడితో పోల్చిన వచనాలు మనకు కనబడవు. కనుక మెస్సియా మరి పెళ్లి కుమారుడు అంటే దాన్ని అంగీకరించడం కొంత కష్టం బైబిల్ బాగా తెలిసిన వాళ్ళకి. కానీ ఇక్కడ మార్కు ఏం చూపిస్తున్నాడంటే, మెస్సియా పెళ్లి కుమారుడిగా చూపించట్లేదు, దేవుడే పెళ్లి కుమారుడిగా. ఓల్డ్ టెస్టిమెంట్లో యెహోవా ఇశ్రాయేలుకు భర్త, న్యూ టెస్టిమెంట్లో యేసుక్రీస్తు సంఘానికి వరుడు. కనుక ఆ ప్రకారం చూపిస్తున్నాడు. ఆయనే మన మధ్యకు వచ్చినటువంటి దేవుడు. సో యేసు ప్రభువులో దేవుడి రాజ్యము లోకంలోనికి వచ్చేసింది, కానీ వారు దాన్ని తెలుసుకోవట్లేదు. సో దాంట్లోనే ఆయన తన మిషనల్ స్టేట్మెంట్, అంటే ఆయన ఎందుకు వచ్చాడు, ఏం చేస్తాడు అన్నటువంటి ఆ యొక్క సత్యాన్ని కూడా దాంట్లోనే ఆయన చెప్పేశాడు. అది ఇక్కడ ఉంటుంది చూడండి. పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. పెళ్లి కుమారుడు ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు, సంబరం జరుగుతుంది, అందరూ తింటున్నారు, తాగుతున్నారు, ఉపవాసం అవసరం లేదు. కానీ పెళ్లి కుమారుడు కొనిపోబడతాడు. ఎక్కడికి కొనిపోబడతాడు? కొన్ని దినాల తర్వాత ఆయన సిలువ కొనిపోబడతాడు. అండ్ ఆ సిలువలో అందరి పాపమును ఆయన మోస్తాడు. ఆ తర్వాత వారికి విమోచన క్రయధనముగా తన జీవితాన్ని ఖర్చు పెట్టేస్తాడు, చనిపోతాడు, సమాధి చేయబడతాడు, 3వ దినం తిరిగి లేస్తాడు. అప్పుడు వారు రక్షణ అనే దాంట్లోనికి పరిపూర్ణముగా ముద్రించబడతారు. లేకపోతే వారి రక్షణ ముద్రించబడుతుంది. దేర్ సాల్వేషన్ విల్ బి సీల్డ్. సో మనందరికీ తెలిసినటువంటి కామన్ సెన్సికల్ నాలెడ్జ్ ఏం చెప్తుంది? ఇంట్లో ప్రియుడు ఉన్నప్పుడు, ఇంట్లో వరుడు ఉన్నప్పుడు మనము సంతోషించాలి, సంబరము చేసుకోవాలి, తినాలి అండ్ త్రాగాలి. సూర్యుడు బాగా మిట్ట మధ్యాహ్నం వెలిగిపోతున్నప్పుడు మనకి దీపాలతో పని ఉండదు. సో దేవుడే మనతో ఉన్నప్పుడు మనకు ఉపవాసంతో పని లేదు. సో వీళ్ళు ధర్మశాస్త్రములో వారి యొక్క క్రియల ద్వారా దేవుణ్ణి మెప్పించే ప్రయత్నంలో ఉపవాసమును పెట్టుకున్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభు చేసినటువంటి కార్యమును బట్టి మనకు అనుగ్రహించబడుతున్నటువంటి కృప కింద మనం ఉన్నాం కనుక మనము విందు చేస్తున్నాం. ఒక వచనము ఎక్స్ప్లెయిన్ చేయని చదువుతాను. పరమగీతము 5వ అధ్యాయం 1వ వచనం. సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 5 వర్స్ 1. దాంట్లో ఒక భాగం మాత్రమే. పరమగీతము 5వ అధ్యాయం 1వ వచనంలో ఇట్లా ఉంది. నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి. సో ప్రియురాలికి ఆయన యొక్క సకులకి ఏం చెప్తున్నాడు? నేనున్నంత వరకు మీరు తినండి, తాగండి, ఆనందించండి. ఒక ఆవిడ ఎర్మా బాంబెక్ అనేటువంటి ఒక మేధావి ఒకరోజు చర్చ్ సర్వీస్లో ఉంది. సో చర్చ్ సర్వీస్లో ఆమె ఉన్నప్పుడు ముందు ఈ బెంచెస్ ఉంటాయి చూడండి, చర్చెస్లో, పాత చర్చెస్లో బెంచెస్ ఉంటాయి. సో అట్లాంటి చర్చ్లో ఆమె ఇక్కడ కూర్చుంటే ముందున్న బెంచ్లో ఒక ఫ్యామిలీ ఉంది. ఒక చిన్న పాప వెనక్కి తిరిగి బెంచ్ మీద నిలబడి వెనక్కి తిరిగి నవ్వుతోంది. జస్ట్ చక్కగా నవ్వుతోంది, స్మైల్ ఇస్తోంది, ఏం మాట్లాడట్లేదు, అల్లరి చేయట్లేదు. సో ఎర్మా ఆమెను చూసినప్పుడు ఈమెకు కూడా సంతోషం అనిపించింది. కానీ వెంటనే తన తల్లి, ఆ పాప తల్లి ఆ బిడ్డ వైపు ఉరిమినట్టు చూసి గట్టిగా
చర్చిలో నవ్వకూడదు తెలుసా అని కూర్చోబెట్టేసింది. చర్చిలో నవ్వుతున్నారు, నవ్వకండి, నవ్వకూడదు తెలుసా. సో ఎర్మా బాంబెక్ ఏమి రాసింది తన పుస్తకంలో ఇది చూసిన తర్వాత, కొంతమంది చర్చికి ఎట్లా వస్తారంటే వారి ఒకే ఒక అత్త, కోటీశ్వరరాలు అయినటువంటి అత్త, ఎవ్వరు లేనటువంటి అత్త, కోట్ల ఆస్తిని ఆమె చచ్చిపోయినప్పుడు వీలునామాలో వారి యొక్క పెంపుడు కుక్కకు రాసిపోయింది, వీరికి ఒక్కరికి ఒక పైసా రాయనట్టు, నష్టపోయినట్టు దివాలా కోరులాగా సంఘానికి వచ్చి అట్లా కూర్చుంటారు. మనకేదన్నా ఇష్టమైనది దొరికితే మనము మన ముఖంలో ఆనందాన్ని దాచుకోవాల్సి వస్తుంటుంది. అట్లా సంతోషం వచ్చేస్తుంటుంది. దేవుడి దగ్గరికి, జీవము గల దేవుడి యొక్క మందిరానికి మీరు వచ్చినప్పుడు, జీవము గల దేవుడి మందిరంలో మీరున్నప్పుడు మీరు ఆనందించకుండా, సంతోషించకుండా, చిరునవ్వు నవ్వకుండా ఎట్లా ఉంటారు? సో ఇంకొక ఆయన దానికి ఇట్లా అన్నాడంట, ఎక్కడైనా సరే నాకు చూపించండి బైబిల్లో యేసు ప్రభు నవ్వినట్టు, యేసు కనీసం స్మైల్ కూడా చేసినట్టు, యేసు లాఫ్ చేసినట్టు బైబిల్లో ఎక్కడైనా ఉంటే నాకు చూపించండి. బైబిల్లో చాలా విషయాలు రాయబడి ఉండవు. అంటే దీన్ని ఏమంటారంటే థియోలాజికల్గా హీ ఈజ్ ఆర్గ్యూయింగ్ ఫ్రమ్ సైలెన్స్, అంటే నిశ్శబ్దం నుండి వాదిస్తున్నాడు. రాయబడలేదు అనేది వాదన, మేము రాయబడిన దాని నుండి వాదన చేస్తాం. మేము వి ఆర్గ్యూ ఫ్రమ్ దాట్ విచ్ ఈజ్ రిటర్న్. ఫర్ ఎగ్జాంపుల్, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ అంటే ఆదివారం కూడా, ఎల్లప్పుడూ అంటే చర్చిలో ఉన్నప్పుడు కూడా. ఆనందానికి ప్రధాన చిహ్నం ఏంటి? నీకు ఆనందం ఉంది, అది చూడండి, ఆ ముఖాలు ఎంత బాగున్నాయో నవ్వుతుంటే. ఆనందానికి చిహ్నం ఏంటి? స్మైల్ ఆన్ ద ఫేస్. సో అట్లా కొంతమంది ఏంటంటే చర్చికి వచ్చినప్పుడు నవ్వరు, చర్చికి వచ్చినప్పుడు సీరియస్ ఫేస్ పెట్టుకుంటారు, చర్చికి వచ్చినప్పుడు ఇక అట్లా మనోళ్ళు చాలా ఆచారాలు తెచ్చిపెట్టేశారు. మీకు తెలుసో లేదో, 80 ఏళ్ల క్రితం కేరళలో వారు చెప్పారు, దేవుడు సింహాసనం మీద ఉంటాడు, సంఘంలో ఒక్కడు కూడా కుర్చీ మీద కూర్చోవద్దు, అందుకని నేను కింద కూర్చోబెట్టారు మనల్ని. రెండవది వారు చెప్పారు, చర్చికి వచ్చేటప్పుడు తలంటు పోసుకోకూడదు, ఆముదం. ఆ రోజుల్లో షాంపూలు లేవు, ఉంటే కుంకుడుకాయ, సో ఆముదం రుద్దారు. ఇట్లా చర్చికి వచ్చేటప్పుడు నువ్వు మంచిగా స్మెల్ అవ్వద్దు, సెంటు కొట్టుకొని రావద్దు. నువ్వు సెంటు కొట్టుకొని వస్తే పక్కన సెయింట్ అంటుంటాడు, ఇక దేవుడి మీద ఆడికి దృష్టి ఉండదు. ఎంత దారి తప్పిపోయారో చూడండి. ఏది మనము ప్రైమరీగా పెట్టుకోవాలో, ఏది మనకి అవసరం లేదో అది తెలుసుకోకుండా ఇట్లాంటివి ఎన్నో పోయాయి. సో ఇక అట్లా సంఘ చరిత్ర మీరు చూసుకుంటూ పోతే, సంఘ చరిత్రలో చాలా రకాలైనటువంటి దారుణాలు చేశారు. ఫ్రాన్సిస్కన్లు, మొట్టమొదటిసారి ఫ్రాన్సిస్కన్లు వారు సంఘంలో నవ్వుతూ సంతోషంగా దేవుణ్ణి ఆరాధించినందుకు వారిని తప్పు పట్టారు. ఫస్ట్ మెథడిస్టులు, వీళ్ళు మొదటిసారి మెథడిస్టు సంఘం ఏర్పడినప్పుడు వీరు ఏం చేశారంటే, వీరు బజారుల్లోకి వెళ్ళి, అక్కడ మద్యశాలల్లోకి వెళ్ళి, అక్కడ మనుషులు సంతోషించడానికి కారణం ఏంటా అని చూస్తే వాళ్ళు అక్కడ పాడుకునేటువంటి పాటలు. సో వీరేం చేశారు, ఆ పాట ట్యూన్ని తీసుకొని వచ్చి దాంట్లో వీరు బైబిల్ మాటలు పెట్టి అదే ట్యూన్తో చర్చిలో పాటలు పాడేవారు. ఎందుకంటే వీరికి కూడా అట్లాంటి సంతోషాన్ని ఇవ్వాలని. వారి ఉద్దేశం మంచిదే. సో ఆ ప్రకారము చర్చిలో ఇది ఉండకూడదు అంటే, యేసుప్రభు అంటున్నాడు, నేను పెళ్లి కుమారుడను, ఇది పెళ్లి, దీంట్లో వీరు సంతోషిస్తున్నారు, ఇది ఉపవాసం చేసే సమయం కాదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు ఉపవాసం చేస్తారు అన్నాడు. 21వ వచనాన్ని గమనించండి. ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితి పరుచును, చినుగు మరి ఎక్కువగును. సో యేసు ప్రభు తన లక్ష్యం ఏంటి, తన యొక్క ఉద్దేశం ఏంటి, తన యొక్క కార్యం ఏంటో చెప్తున్నాడు. నేను వచ్చింది మీ యొక్క ఓల్డ్ గార్మెంట్ని, యూదా మతం అనేటువంటి పాత వస్త్రాన్ని, పాత గుడ్డను, పాత బట్టను తీసుకొని నా యొక్క క్రొత్త గుడ్డ, కొత్త బట్ట, దానికి ఒక ప్యాచ్ లాగా వేసి కుట్టడానికి కాదు, ప్యాచ్ వర్క్ చేయడానికి నేను రాలేదు. నేనంతా కూడా కొత్తగా రీప్లేస్ చేయడానికి వచ్చాను, ఆ పాతదంతా తీసేయడానికి వచ్చాను, కొత్త దాంతో దాన్ని భర్తీ చేయడానికి వచ్చాను. సో ఆ క్రమంలో 2 చెప్పాడు ఆయన. మరి ఆ యొక్క ఉపమానాలు సేమ్ థింగ్ లూకా 5వ అధ్యాయం 36వ వచనంలో లూకా ఇట్లా రాశాడు, ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాను. దీంట్లో లూకా రాసిన విధానంలో మనకి ఇంకా కొంత స్పష్టంగా అర్థమైపోతుంది ఎవరికైనా సరే. ఎట్లనగా, ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు,
వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును. అదియును గాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. మనందరికీ తెలుసు, మన పాతది ఏదైనా వస్త్రం చినిగిపోతే దానికి ఏదైనా ప్యాచెస్ కుట్టాల్సి వస్తే ఏదో పాతదే వెతుకుంటాం. టైలర్ షాప్లో నేను ఎప్పుడో మరి బట్టలు కుట్టించుకోవడానికి పోతున్నప్పుడు అక్కడ ఉండి వారితో మాట్లాడుతున్నప్పుడు గమనించేవాడిని. వాడు ఫస్ట్ పాతదానికి పాతదే మ్యాచ్ చేసి వేసి ప్యాచ్ పెట్టేవాడు. ఎవడు కూడా పాతదానికి కొత్తదేసి మ్యాచ్ పెట్టాడు. ఎందుకంటే కొత్తది పాతది కలిపి కుడితే ఉతుకుకు దాన్ని నీటిలో నానబెడితే కొత్తది సాగుతుంది, పాతదాన్ని ఇంకా చింపేస్తుంది. సో ప్రభు అంటున్నాడు, పాతది తొలగించబడాలి, క్రొత్తది దాని ప్లేస్లోనికి రీప్లేస్ అవ్వాలి. సో ఈ ఓల్డ్ అండ్ న్యూ, ఈ పాత కొత్త వాటి మిక్స్చర్ అనేది ఉండదు. సో ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా ఏం చెప్తున్నాడు, యూదా మతానికి సంబంధించినటువంటి మనుష్య పారంపర్యములతో నేను నా యొక్క బోధ, నా పరిచర్య అనే దాన్ని నేను కలపడానికి రాలేదు. గాస్పుల్ అనేది, సువార్త అనేది మీ యొక్క ఆచారాలు, మీకున్నటువంటి కట్టడలు, మనుషుల పద్ధతులు, పారంపర్యాలతో నేను కలిపి కుట్టడానికి రాలేదు. వీటన్నింటిని మొత్తం తీసేస్తా, నా సువార్త మాత్రమే ఉండేటట్టు చేయడానికి వచ్చాను. సో వారేమో క్రియల మూలముగా దేవుడిని మనము సమీపించాలి, క్రియల మూలముగా దేవుడి యొక్క ప్రసన్నతను పొందుకోవాలి, క్రియల మూలముగా మనము క్షమించబడాలి. కానీ యేసుప్రభు అంటున్నాడు, మీరు మారు మనసు పొందాలి, మీరు మీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలి, మీరు సువార్తను నమ్మాలి. అది కృప ద్వారా జరిగేటువంటి విషయం. సో ముఖ్యంగా ఆయన తప్పుపట్టేది జూయిష్ రిలీజన్, యూదుల మతం. దేవుడు ధర్మశాస్త్రాన్ని, తోరాన్ని మోషేకి ఇచ్చాడు. దాంట్లో ఉన్న శుద్ధీకరణ ఆచారాలన్నీ కూడా యేసుతో మనకి అవసరం లేకుండా పోయాయి. అవన్నీ కూడా యేసులో ఫుల్ఫిల్ అయిపోయాయి, నెరవేరాయి గనుక మనకి వాటితో పని లేదు. కానీ ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, వాటికి 10 ఆజ్ఞల్ని తీసుకొని వాటికి ఎన్నో ఆజ్ఞల్ని జోడించి వీరు మనుష్య పారంపర్యాలు ఏవైతే పెంచుకుంటూ వచ్చారో 10 ఆజ్ఞల కన్నా వీటికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి వీటిని బట్టి వాక్యమును నిరర్ధకము చేశారో ఆ యొక్క రాటన్ రిలీజియస్ సిస్టమ్ ఆఫ్ జ్యూస్, దాన్ని ఆయన ఓల్డ్ గార్మెంట్ అంటున్నాడు. ఇక ఒక ప్రముఖ పాస్టర్ వారెన్ వర్స్బీ దాని గురించి చక్కగా చెప్పాడు. అది ఆయనలాగా మనం చెప్పలేం కనుక ఆయన్ని కోట్ చేస్తున్నాను. ఆయన అంటున్నాడు, సాల్వేషన్ ఈజ్ నాట్ అ పార్షియల్ పాచింగ్ అప్ ఆఫ్ వన్స్ లైఫ్. రక్షణ అనేది ఒక వ్యక్తి జీవితంలో పాత రోతను పెట్టుకుని కొత్త దాన్ని దాంతో వేసి అతికించి కొట్టడం కాదు. ఆ యొక్క వస్త్రము, నీతి వస్త్రం అంతది కూడా కొత్తదిగా ఉంటుంది, దాన్నే తొడుగుతాడు. సో క్రైస్తవ జీవితం అనేది పాత దాన్ని ఉంచుకొని కొత్త దాన్ని తెచ్చుకొని కలుపుకునేటువంటిది కాదు. పాతది నెరవేరింది, గతించిపోయింది, ఇక కొత్తది మాత్రమే ఉంటుంది కనుక అది క్రైస్తవ జీవితం. ఒక వస్తువును మనం 2 రకాలుగా నాశనము చేయొచ్చు. ఉదాహరణకి ఈ యొక్క ఎకాన్ అంటే సింధూరపు కాయ, దాన్ని మీరు సుత్తితో కొట్టి దాన్ని నాశనము చేయొచ్చు. లేకపోతే సింపుల్గా దాన్ని తీసుకెళ్ళి మీరు నేలలో దాన్ని మరి విత్తితే అది కొంతకాలానికి కింద భూమి కింద పగిలిపోతుంది, దాంట్లో నుండి వేరు బయటకు వస్తుంది, ఈ సింధూరపు కాయ లేకుండా పోతుంది, దాంట్లో నుండి క్రొత్త వృక్షం బయటకు వస్తుంది. సో యేసుప్రభు ఏం చేశాడంటే సింధూరం మీద సుత్తెబెట్టి కొట్టి నాశనం చేయలేదు, దాన్ని భూమిలో పెట్టేశాడు, దాంట్లో నుండి కొత్త వృక్షాన్ని బయటికి తీసుకుని వచ్చేసాడు. So he fulfilled the old law and he brought out the new grace. సో అట్లా దేవుడు మాత్రమే చేయగలడు, ఆయన మాత్రమే చేశాడు. సో మనం అందుకనే దేవుడితో సంబంధం గురించి మాట్లాడతాం, రిలేషన్షిప్ విత్ గాడ్ గురించి మాట్లాడతాం, రిచువల్ గురించి మాట్లాడడం, ఆచారం గురించి మాట్లాడడం. దేవుడితో సంబంధం లేకుండా మోకరిల్లు వచ్చి ప్రార్థన చేయొచ్చు, దేవుడితో సంబంధం లేకుండా బైబిల్ చదవచ్చు గంటల సేపు, దేవుడితో సంబంధం లేకుండా 52 వారాలు సంఘానికి రావచ్చు. దేవుడితో సంబంధం ఉంటే ఒక రకంగా ఉంటుంది, లేకపోతే ఒక రకంగా ఉంటుంది. ముగ్గురు చిన్న పాపలు ఒక రోజున మాట్లాడుకుంటున్నారు. ఒక పాప చెప్పింది, మై ఫాదర్ ఈజ్ అ డాక్టర్ అండ్ ఈ ప్రాక్టీసెస్ మెడిసిన్. మా నాన్న డాక్టర్, ఆయన మెడిసిన్ని, వైద్యాన్ని అభ్యసిస్తున్నాడు. రెండో పాప అంది, మై ఫాదర్ ఈజ్ అ లాయర్ అండ్ ఈ ప్రాక్టీసెస్ లా. మా నాన్న వకీలు అండ్ ఆయన ఈ యొక్క న్యాయ వృత్తిని అభ్యసిస్తున్నాడు. మూడో పాప అంది, మై ఫాదర్ ఈజ్ అ క్రిస్టియన్ అండ్ హీ డజంట్ ప్రాక్టీస్ ఎనీమోర్. మా నాన్న క్రైస్తవుడికి ఆయన అభ్యాసము చేయుట లేదు, ఆపేశాడు. క్రిస్టియానిటీలో అది ఉండదు. క్రిస్టియన్ అనేవాడు ఆల్వేస్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్.
22వ వచనాన్ని గమనించండి. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయడు. పోసిన ఎడల ద్రాక్షారసం ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తిత్తుల్లో పోయవలనని చెప్పాను. నేను లూకా 5:37, 38 కూడా చదువుతాను. అక్కడ ఇంకా కొంత మనకి స్పష్టత వస్తుంది. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయడు. పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తుల్లో పోయవలెను. సో ఇది కూడా ఒక సారూప్యం అన్నమాట. క్రొత్త ద్రాక్షారసం, క్రొత్త తిత్తి. తిత్తి అంటే వైన్ స్కిన్, మేకల నుండి వాటి తోలు ఒలిచినప్పుడు ఆ తోలుతో తయారు చేసేటువంటి తిత్తి. దాంట్లో వారు ఈ ద్రాక్షారసాన్ని పోసేవారు. అది కొత్తదిగా ఉంటే క్రొత్త ద్రాక్షారసం దాంట్లో పోస్తే ఈ ద్రాక్షారసం పులిసినప్పుడు ఇది విశాలపరచబడుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది, కనుక రెండు బాగానే ఉంటాయి. కానీ పాత తిత్తిని తీసుకొని కొత్త ద్రాక్షారసం దాంట్లో పోస్తే అది పులిసినప్పుడు పాతది ఆల్రెడీ పాతగైపోయింది, దాని యొక్క శక్తి తగ్గిపోయింది, దాంట్లో పగుళ్ళు ఏర్పడ్డాయి. ఈ పులుపు అనేది, ఫర్మెంటేషన్ అనేది ఎంత బలంగా పనిచేస్తుందంటే దాన్ని అట్లా చించేస్తుంది, ఆ తిత్తి పాడైపోతుంది, రసం అంతా కారిపోతుంది. సో ఆయన అంటున్నాడు, మీ మతము నన్ను పట్టలేదు, మీ మతము నన్ను పట్టలేదు, మీ పాత జీవితం నన్ను పట్టలేదు. రెండు రకాలుగా మనం తీసుకోవచ్చు. యు ఆర్ జూయిష్, జుడైజం, లేకపోతే ఆ సిస్టము నన్ను పట్టజాలదు. రెండవది, మీ పాత జీవితంలో నన్ను మీరు చేర్చుకుంటాను, నేను పాతగానే ఉంటాను, నాకు యేసు కూడా కావాలంటే కూడా నేను ఫిట్ అవ్వను అంటున్నాడు. మీకు అది పనికి రాకుండా పోతుంది, మీ జీవితం ఎట్లా పగిలిపోతుంది అంటే నేను కూడా మీలో ఉండకుండా కారిపోయేటువంటి అవకాశం ఉంది. సో వీరేం చేస్తున్నారంటే జుడైజంని క్రిస్టియానిటీని కలిపే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని యేసుప్రభు మొదట్లోనే నివారించేశాడు. మీకు ఒక బిబ్లికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్నేళ్ల క్రితం నేను ఇక్కడే చర్చికి గలతీ పత్రిక మీద వచనం వెంబడి వచనం బైబిల్ స్టడీ చేశాను. అప్పుడు దాంట్లో విస్తృతంగా మేము కొన్ని సత్యాలు తెలుసుకున్నాం. గలతీ సంఘంలో అందరూ యేసునందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన క్రైస్తవులే. కానీ వారి మధ్యలోని కొంతమంది అబద్ధ బోధకులు వచ్చారు. వచ్చి ఏం చెప్పారు, మీరు యేసుని నమ్మారు, మీరు పాపం ఒప్పుకున్నారు, మీరు క్షమించబడ్డారు, మీరు బాప్తిజం తీసుకున్నారు, మీరు సంఘముగా ఉన్నారు, అయినా కూడా మీరు రక్షణ సంపూర్ణం చేసుకోలేదు. మీకు బ్యాప్టైజ్ అయితే సరిపోదు, సర్కంసైజ్ కూడా చేసుకోవాలి, సున్నతి కూడా చేసుకోవాలి. సో యేసు బాప్తిస్మం ఇవ్వమని చెప్పాడు, మోషే సున్నతి చేసుకోమని చెప్పాడు. ఆ ఇద్దరిని మనం కలిపేయాలి. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే మోసెస్ని జీసస్ని కలపాలనుకుంటారు. దేవుడు అంటున్నాడు, మోసెస్ అవుట్డేటెడ్, జీసస్ అప్డేటెడ్, అండ్ ఫర్ ఎవర్ జీససే. యేసు మార్పు లేని వాడు. మోషే వచ్చాడు ఒక పని చేయడానికి, చేశాడు, వెళ్ళిపోయాడు. ఆ పని ఎప్పుడు కూడా మనకి న్యాయము చెయ్యదు. ధర్మశాస్త్రం వలన ఏ నరుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడడు. అది నిరూపించడానికే దాన్ని దేవుడు తీసుకుని వచ్చాడు. దాని తర్వాత దేవుడు అన్నాడు, ఇదిగో నా యొక్క పరిష్కారం. అద్దం ఎప్పుడు కూడా మనల్ని కడగదు. అద్దము మన డాగులను, మురికి మరకలను మనకి చూపిస్తుంది, నీళ్లే కడగాలి. సో ధర్మశాస్త్రం అంతా కూడా అద్దం వంటిది. నీవేంటి అనేది నీకు చూపిస్తుంది, నేనేంటి అనేది నాకు చూపిస్తుంది. యేసు వచ్చాడు, ఆయన జీవజలమై ఉన్నాడు, ఆయన మనల్ని కడిగాడు. అది మనకి తెలియాలి. ఇప్పుడు క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎంతోమంది వారి పాత ఆచారాలు, పాత మతాలు. జస్ట్ 2 రోజుల క్రితం ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. అబ్బాయి చెప్తున్నాడు, ఊరికి వెళ్ళొచ్చానండి, ఎంగేజ్మెంట్ అయిందని ఫోటో చూపిస్తున్నాడు. నా ఫస్ట్ ప్రశ్న, అమ్మాయి రక్షించబడిందా, బాప్తిస్మం పొందిందా అంటే పొందింది అన్నాడు. ఎందుకంటే ఈ అబ్బాయి రక్షించబడి బాప్తిస్మం పొందిన వేరే సంఘానికి సంబంధించిన సభ్యుడు. అది నాకు తెలుసు, అంతవరకే తెలుసు, ఎంత నిజమైన రక్షణ అనేది తెలియదు. సో అడిగాను, మరి ఏంటి మిగతా విషయాలు అన్ని దేవుడి వాక్యం ప్రకారం ఉన్నాయా? కులము చూడలేదు కదా అంటే నవ్వాడు. కట్నము లేదు కదా అంటే మళ్ళా నవ్వాడు, పళ్ళన్ని బయటపెట్టి. అవన్నీ పెద్దలు చూసుకుంటున్నారండి. నేను అన్నాను, పెళ్ళి నీకా పెద్దలకా? పెళ్లి చేసుకునేది ఎవడు? పిల్లని చూసి ఈమె నాకు నచ్చిందని చెప్పేది నువ్వా వాళ్ళ? అట్లా కూడా ఉన్నారు కొంతమంది. 2 లక్షలు ఇస్తామన్నారండి, ఓ బండి పెడతామన్నారండి. నిన్ను నీ భార్య గౌరవించాలంటే పూచిక పుల్ల తీసుకోకుండా ఆమె కోసం అన్నీ కొని పెట్టి, ఇల్లు నువ్వు చక్కగా తీసి అన్ని కొనిపెట్టిన తర్వాత ఆమె ఇంటి నుండి సారే గీరే ఏమీ లేకుండా సింపుల్గా వచ్చేస్తే, నీ ఇంట్లో నీ భార్యను నువ్వు అట్లా పెట్టి చూసుకుంటే నిన్ను గౌరవించినట్లు అవన్నీ తెచ్చుకుంటే గౌరవించు. నేను ఇన్ని కొనుక్కున్నాను అనుకుంటుంది. అప్పుడు నేను అన్నాను, యేసుప్రభు యోహాను సువార్త అండ్
పెళ్లిలో ఏం చేశాడో మనకి తెలుసు. అట్లాంటి జరగాలంటే, అద్భుతం జరగాలంటే ఎఫ్ఎస్సి 5 మనలో ఉండాలి. ఆయన నీ భార్య కోసం నీ ప్రాణం పెట్టమన్నాడు. నీ భార్యనే పైసా మీద బేరమాడి నువ్వు చేసుకుంటుంటే రేపు ప్రాణం పెడతావా? మరి ఏం చేయమంటారండి? మీ పాస్టర్ గారిని మాట్లాడమనంటే ఆయన రాలేదండి. ఆయన రావాలండి అన్నాను నేను. సో అట్లా ఉంటాయన్నమాట. దాని తర్వాత కూడా చెప్పాను, తాళి కట్టొద్దు, మెట్టెలు పెట్టొద్దు, అండ్ పసుపులు గిసుపులు రాయొద్దు. అవన్నీ హైందవ మతానికి సంబంధించినవి. ఒకప్పుడు నేను హైందవుడిగా ఉన్నప్పుడు అవన్నీ కూడా మత గ్రంథాల్లో చదివాను. వాటి యొక్క విషయాలేంటో నాకు తెలుసు. అవి మనకి చేటు అని చెప్పాను. సో ఈ రెండు, ఈ కొత్త బట్ట, పాత బట్ట, క్రొత్త ద్రాక్షారసం, పాత తిత్తి, ఇవి రెండు కూడా సారూప్యాలు. దేనికి సారూప్యాలు అంటే, పాతది కొత్తది యేసు కలపడానికి రాలేదు. సో యేసు ప్రభు వారి సమాజంలో ఒక అటాచ్మెంట్గా ఉండడానికి రాలేదు, ఒక అడిషన్గా ఉండడానికి రాలేదు, ఒక అపెండేజ్గా అంటే అనుబంధితమైన. పుస్తకంలో ఇన్ని చాప్టర్లు ఉంటాయి, 12 చాప్టర్లు ఉంటాయి. దాని తర్వాత అపెండిక్స్లు ఉంటాయి చూడండి, వీటికి సంబంధించిన చిన్న చిన్న వివరణలు వెనకాల. అట్లా ఉండడానికి యేసు ప్రభు రాలేదు. ఆయన వచ్చింది ఎందుకంటే వీటన్నిటిని తీసేయడానికి. ఆయన అసిటిక్ కాదు. ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాన్ లాగా తినక తాగక వచ్చినటువంటి సన్నాసి కాదు. ఆయన అనార్కిస్ట్ కాదు. అంటే ఈ యొక్క పరిసయుల్లాగా, సద్దుకయుల్లాగా, శాస్త్రుల్లాగా అరాచకవాదులు కాదు, అందరినీ తొక్కేయడానికి. ఆయన రెండు కాదు. ఆయన దేవుడు కనుక ఆయన యొక్క విధానాన్ని స్థాపించడానికి వచ్చాడు. అందరిలాగా ఆయన సినగాకి వెళ్తాడు, కానీ అందరిలాగా ఆ మనిషి స్థాయిలో సినగాకి వెళ్ళడు. అక్కడికి వచ్చినటువంటి వారి యొక్క భక్తిని పొందడానికి, ఆరాధన అంగీకరించడానికి దేవుడిగా సినగాకి ఆయన పోతాడు. ఆయన శాస్త్రుల్లాగానే బోధించాడు, కానీ శాస్త్రుల్లో ఎవరూ ఆయనలాగా అధికారంతో బోధించలేదు. ఆయన ఆ యొక్క కుష్ఠరోగిని బాగు చేసినప్పుడు ఆయన ఏమన్నాడు? యాజకునికి పోయి చూపించుకో, కానుక సమర్పించమన్నాడు. తోరాలో రాయబడిందాన్ని గౌరవించాడు, కానీ ఆయన తోరాని ఇచ్చినటువంటి దేవాది దేవుడు. సో ఇది మనము బైబిల్ని చదివినప్పుడు, పోల్చి చూసుకున్నప్పుడు, వచనాలతో వచనాల్ని ధ్యానపూర్వకంగా దేవుడు ఏం నేర్పిస్తున్నాడో తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు యేసును మనం ఇట్లా చూడకూడదు, అట్లా మనం తీసుకోకూడదు. సో మన లైఫ్ గురించి మనం మాట్లాడితే, ప్రస్తుతం ఉన్నటువంటి 21st సెంచరీలో ఉన్నటువంటి మన జీవితంలో మనం ఎన్నో పెట్టేసుకున్నాం. వాటికి మనం ప్రయారిటీస్ ఇచ్చేసాం. ఇది ప్రాధాన్యం, ఇది ప్రాధాన్యం. ఈ మధ్య నేను ఒక ప్రముఖ దైవ సేవకుడు, ప్రపంచ స్థాయి ఉన్నా కూడా ఆయన్ని పరిశుద్ధ సేవకుడు అంటాను. ఎందుకంటే అంత దీన మనస్సు కలిగి, అంతగా దేవుడి చేత వాడబడుతున్నటువంటి, ఏ రకమైనటువంటి గొప్పతనాన్ని ఆశించని సేవకుడు ఆయన ఒక మాట చెప్పినప్పుడు నాకు కూడా అనిపించింది, అది నేను తెలుసుకోవాల్సి ఉండింది ఎప్పుడో అని. ఆయన ఏమన్నాడంటే, చాలాసార్లు మనము గాడ్ ఈజ్ ఆన్ టాప్ ఇన్ మై లైఫ్, దేవుడు నా జీవితంలో పైన ఉన్నాడు, ప్రథమ స్థానంలో ఉన్నాడు, ఆయనే నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, ఇది అది అది మనం చెప్తాం. కానీ మనం అసలు దేవుడిని నంబర్ 1 పొజిషన్లో పెట్టనే కూడదు. దేవుడు నంబర్ 1 తర్వాత నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5 ఉండనే కూడదు. ఎందుకంటే దేవుడు అసలు ఈ కేటగిరీకి సంబంధించిన వాడే కాడు. దేవుడు ప్రత్యేకమైన వాడు. దేవుడు అన్నిటికన్నా ఉన్నతుడు, పైన ఉన్నాడు, అతీతుడు. ఆయన కింద ఏ నంబరు ఉండదు. అప్పుడు నేను అనుకున్నాను, నా తప్పును దేవుడు కరెక్ట్ చేశాడు. నా లిస్టు ప్రకారము గాడ్ నంబర్ 1, నంబర్ 2 ఇది, నంబర్ 3 అది. కానీ గాడ్ ఈజ్ బియాండ్ అవర్ నంబర్స్, అవర్ కేటగిరీస్. గాడ్ ఈజ్ అ డిఫరెంట్ ఎంటిటీ. సో అది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, అప్పుడు దేవుణ్ణి మన యొక్క జీవితంలో ఒక కంపార్ట్మెంట్లో పెట్టడానికి, ఒకనిగా ఎంచడానికి, ఒక భాగం ఆయనకి ఇవ్వడానికి మనము ఆశపడము. సో పాతదాన్ని తీసేస్తాడు, కొత్త దాన్ని పెడతాడు. ఆ మూడు కూడా మనకు కనబడుతున్నాయి. ఆయన పెళ్లి గురించి చెప్పినప్పుడు అదే చెప్తున్నాడు. ఆయన పెళ్లిలో ఉపవాసం ఉండరు అన్నాడు, కొత్త బట్టను పాత బట్టకేసి కొట్టరు అన్నాడు, అండ్ కొత్త ద్రాక్ష రసాన్ని పాత తిత్తుల్లో పోయరు అన్నాడు. సో నేను మీరు కలవరు అని చెప్తున్నాడు. సో మీ యొక్క యూదా మతాన్ని విడిచిపెడితే నా యొక్క విమోచన మీకు లభిస్తుంది, లేకపోతే మీరు అట్లాగే ఉండిపోతారు. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యులు ఎందుకు ఆయన శిష్యులు అవ్వలేదో, అందరే ఒకప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యుడే, కానీ యేసు శిష్యుడు అయిపోయాడు, యేసు అపోస్తలుడు అయిపోయాడు. కానీ మిగతా వాళ్ళు అట్లా ఎందుకు అవ్వలేదు అంటే, వారికి బహుశా సెంటిమెంట్ అండ్ ట్రెడిషన్ ఎక్కువ ఉండాలి. ఇక పరిసయ్యులు ఎట్లాగూ అవ్వరు, ఎందుకంటే వారు పాతదే మంచిదంటారు. అది కూడా నేను మీకు కాసేపట్లో చెప్తాను. లూకా 5:39లో దీంతో మనం ముగిద్దాం. లూకా 5:39లో మిగతా ఇద్దరు రాయంది ఒకటిని రాశాడు. అది కొంచెము కష్టతరమైనటువంటి విషయం.
పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరు వాడెవడును లేడు, పాతదే మంచిదనునని చెప్పెను. అంటే బైబిల్ ఇంటర్ప్రిటర్స్ అందరికి కూడా ఇబ్బందిని కలిగించింది. ఆ రెండిట్లో ఒక రకంగా చెప్పినటువంటి ప్రభు ఇక్కడేంటి దానికి వేరే రకంగా చెప్తున్నాడు. లూకా ఎందుకు ఇట్లా రాశాడు? పాత ద్రాక్షరసము త్రాగిన వారు వెంటనే క్రొత్త దానిని కోరు, పాతదే మంచిది అని అంటారు. సో ధ్యానించగా అర్థమైనటువంటి విషయం ఏంటంటే పరిసయ్యుల గురించి చెప్తున్నాడు. వారు ఆ మతంలో నిండా మునిగి ఉన్నారు. వారికి ఆచారాలు చాలా ప్రాముఖ్యం, వారికి సెంటిమెంట్ చాలా ముఖ్యం, వారికి దేవుడితో పని లేదు. దేవుడి యొక్క వ్యవస్థలో వారు అగ్ర పీఠాల్లో ఉంటే చాలు, అగ్రగాములుగా ఉంటే చాలు. సో కొంతమంది అంటుంటారు చూడండి, పాతదే బెస్ట్ అని, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటుంటారు చూడండి. ఇక్కడ పనికిరాదు. జీసస్ దగ్గర ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అనలేం మనం. ఓల్డ్ ఈజ్ యూస్లెస్ జీసస్ దగ్గరికి వస్తే. పరిసయ్యులు ఎందుకు యేసుని నమ్ముకోలేదు? నీకన్నా మా మోషేనే మాకు బేష్ అన్నారు, నీకన్నా మా యొక్క సెరిమోనియల్ లాస్, ఈ యొక్క శుద్ధీకరణ ఆచారాలే మాకు బేష్ అన్నారు. నీవు నీ రక్తముతో మమ్మల్ని కడుగుతానంటున్నావు, కానీ మేము ప్రతిరోజు ప్రతి వారము గంగాళంలో ఉన్నటువంటి నీళ్లతో మమ్మల్ని మేము కడుక్కుంటూనే ఉంటాం. నీ రక్తంలో మేము కడగబడం. మాకు పాతదే మంచిది. అందుకని ఆ పాతదాన్ని పట్టుకున్నటువంటి ఈ దుష్టులు, వ్యతిరేకులు ఏం చేశారంటే యేసును సిలువకు తీసుకెళ్లి చంపేశారు. ఈ క్రొత్తది మాకు వద్దు అని. సో ఇప్పటికి కూడా ఎంతో మంది యేసు ప్రభు సువార్తను వింటారు, ఆయన రక్షకుడు అని వింటారు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని వింటారు. నీ పాపం క్షమించబడితేనే నువ్వు పరలోకంలో నిత్య జీవానికి వస్తావు, లేకపోతే నిత్య నాశనానికి పోతావు. ఇక్కడే చిన్న చిన్న విషయాలను భరించలేనటువంటి నీవు రేపు దేవుడికి దూరం అయిపోయి, అందరికీ దూరం అయిపోయి, ఆ యొక్క అగ్నిగంధకాలతో మండే గుండంలోనికి పోయి అక్కడ ఎవరు వర్ణించలేని శిక్షను ఎట్లా అనుభవిస్తావు అన్నా కూడా వారు మాత్రం పాతదే మంచిది. మనిషి ఎందుకు తొందరగా రక్షించబడడు? ఎందుకంటే పాతదే మంచిది. నా పాపమును విడిచిపెట్టుట నాకు ఇష్టం లేదు. పాపంతో పాటు యేసును కూడా యాడ్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటే ఓకే. ఒకప్పుడు మేము హిందువులము, విశ్వాసులం అయినప్పుడు, క్రైస్తవులం అయినప్పుడు మా హిందువులు మాతో అన్నమాట ఏంటో తెలుసా? మీరెందుకు దాంట్లోకి దిగిపోయారు? మనకి ఇంతమంది ఉన్నారు కదా, ఆయన కూడా తెచ్చి దాంట్లో పక్కన పెడితే మాకు అభ్యంతరం ఉండేది కాదు కదా. 11 మందితో పాటు 12 ఆయన కూడా వేసేసి ఉంటే అయిపోయేది కదా. ఏదో బ్లెస్సింగ్ ఎక్కడి నుండో ఒక దగ్గర నుండి వచ్చేసేది కదా. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే 11ను తీసేయి ఆయన ఒక్కడనే పెట్టమంటే ప్రాబ్లం లేదు, 11తో ఆయన కూడా ఉంటాడు అంటే నో ప్రాబ్లం. అండ్ కొంతమందికి జనరేషన్ తర్వాత జనరేషన్ ముత్తాత, తాత, తండ్రి, కుమారుడు, మనవడు ఇట్లా వచ్చినటువంటి ఆ యొక్క ఆచారాలు, ఆ యొక్క పద్ధతులు, ఆ యొక్క విషయాలు వారు విడిచిపెట్టడానికి ఇష్టపడరు గనుక యేసును వారు అంగీకరించలేరు. నేను అన్ని డినామినేషనల్ చర్చెస్కి వెళ్ళాను, ఎక్కడెక్కడో ప్రపంచ దేశాల్లో అనేక డినామినేషన్స్లోకి వెళ్ళాను, అనేక రకాల సాంప్రదాయాలు చూశాను, ఎన్నో వేరీడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అంటే వివిధ రకాలైనటువంటి ఒకదానికొకటి సంబంధం లేనటువంటి అనుభవాలు ఉన్నాయి. వారిలో నాకు కనబడింది ఏంటంటే వారు పాత దానికి కట్టుబడిపోయారు, దాన్ని విడిచిపెట్టడానికి వారికి ఇష్టం లేదు. సో ఈ మధ్య ఒక పెద్ద డినామినేషన్ ఆయన నన్ను మీటింగ్స్కి పిలిస్తే నేను ఫలానా డాక్టరీని మీ దాంట్లో సరిగ్గా లేదు, నేను రాను అన్నందుకు ఆయన మీరు ఓన్లీ వాక్యం చెప్తే చాలు, మాకు మిగతా వాటితో సంబంధం లేదు, నేను కూడా వాటిని పెద్దగా పట్టించుకోను. నేను అన్నాను, నువ్వు దాంట్లోంచి బయటకు వస్తే నేను వస్తాను అన్నాను. నవ్వుతున్నాడు. అట్లా కాదండి, ఇట్లా కాదండి, ఆ డబ్బు లేదు, దాన్ని వాడను, నా డబ్బుతోనే పెడతాను మీటింగ్. మీ డబ్బు పెట్టినా మీరు దాంతో లింక్ అయి ఉన్నారు కదా, మీరు దాంతో లింక్ అయితే నేను మీతో కనెక్ట్ అవ్వకూడదు. సో మీరు డిస్కనెక్ట్ అయితే నేను మీతో కనెక్ట్ అవుతానంటే ఒప్పుకోడే పెద్ద అయినా. సో అప్పుడు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే దాంట్లోంచి బయటికి రావడం ఆయనకి ఇష్టం లేదు. ఆ పాతది కావాలి, దాంట్లో రోత్ ఉన్నా కూడా పాతది కావాలి, అది ఇతన్ని చంపేసినా కూడా పాతది కావాలి. యేసు అంటున్నాడు, అట్లా నేను మీ పాత గుడ్డకి నా యొక్క క్రొత్త మాసికను వేయడానికి రాలేదు, మీ పాత తిత్తు దాంట్లో నేను క్రొత్త ద్రాక్షరసం పోయడానికి రాలేదు. క్యాంపెల్ మార్గన్తో ఆయన కొటేషన్తో నేను ప్రార్థన చేస్తాను. ఆయన అన్నాడు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎంతో స్పష్టంగా వారి యొక్క పొరపాటు ఏంటో వారికి ఎత్తి చూపించాడు. ఆయన వారితో ఏమంటున్నాడు, మీరు పాత దాంతో తృప్తి పడిపోయారు, మీరు పాతది బాగా తాగేశారు, మీరు మత్తులైపోయారు, అండ్ ఇప్పుడు మీకు ఆ మత్తులో పాతదే బాగుంది అని అనిపిస్తోంది, అందుకే మీరు నన్ను రేపు సిలువేసేస్తారు. అట్లాగే వేసేసారు.
నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మీరు కూడా మీ పాత జీవితాన్ని పట్టుకొని అప్పుడే బాగుండింది, అదే బాగుంటుంది అని అనుకుంటే యేసు మీ జీవితంలో ఎప్పుడు మీకు రక్షకుడిగా, ప్రభువుగా, దేవుడిగా ఉండడు. మీరు అంగీకరించాము అనొచ్చు. నేను చెయ్యెత్తాను, ఆయన ప్రార్థన చేశాడు, ఆయన ముందుకు రమ్మంటే నేను పోయాను, ఆయన డెసిషన్ కార్డు మీద సైన్ పెట్టమంటే నేను పెట్టాను, ఆయన ఇంటర్నేషనల్ ఇవాంజలిస్ట్. నీకు ఆయన ఇంటర్నేషనల్ ఇవాంజలిస్ట్. పరలోకంలో దూతలకు కూడా నేషనలా, ఇంటర్నేషనలా, రీజనలా, లోకలా, అర్బనా లెక్కే లేదు. యేసు రక్తంలో కడగబడినోడికి ఎంట్రీ, లేనోడికి నో ఎంట్రీ. సో మనము యేసును కలిగి ఉన్నామా, లేకపోతే పాత దాంతోనే ఉన్నామా? పాత వాటిని విడిచిపెట్టడం కష్టమైపోతుందా? వాక్యానుసారంగా జీవించడం విడ్డూరంగా ఉందా? అనేక విషయాలు మీరు ధ్యానించుకోండి, ఆలోచించండి, తలంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. యేసు పాత దానిని క్రొత్త దానితో మార్చేశాడు. జీసస్ రీప్లేస్ ది ఓల్డ్ విత్ ద న్యూ. సో దాన్ని మనం గ్రహించినప్పుడు పాత జీవితానికి స్వస్తి చెప్పి, పాత మతానికి స్వస్తి చెప్పి, పాత ఆశలకు, పాత కోరికలకు, పాత లక్ష్యాలకు, పాత ఆచారాలకు, సాంప్రదాయాలకు, సమస్తానికి స్వస్తి చెప్పి, న్యూ టెస్టిమెంట్లో యేసు ప్రభు ద్వారా మనకి నేర్పించబడుతున్నటువంటి నూతన సత్యానికి సమర్పించబడి జీవిస్తే, వాక్యాధారితంగా, ఆత్మానుసారంగా మన జీవితం తర్వాత మన తరంలో దేవుణ్ణి మహిమపరిచిన వారం అవుతాం. అండ్ ఇంకా నీవు రక్షించబడకపోతే ఇది మంచి సమయం. యేసు నీ కొరకు నీ పాపమును భరించాడు. ఆయన ఒక్కడే భరించాడు. ఆయనే నీ కొరకు తన ప్రాణమునిచ్చాడు, రక్తం కార్చాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. కనుక ఆయనే నిన్ను క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నీకు నూతన నిత్య జీవాన్ని ఇస్తాడు. అండ్ రక్షింపబడిన ప్రతి ఒక్కరము అది కావాలి, ఆయన కావాలి అనుకోకూడదు. ఆయన రాడు, దాన్ని వదిలితేనే ఆయన వస్తాడు. అది ఎంతదైనా సరే, అది ఏమైనా సరే. ఈ లోకమును విడిచిపెట్టమన్నా విడిచిపెట్టడానికి సిద్ధపడిన వారే ఆయన శిష్యులు. ప్రేమిగల మా తండ్రి, మేము నీ వాక్యం ఎదుటకు వచ్చాం. నీ వాక్యంలో నీ సత్యమును మేము ఎదుర్కొన్నప్పుడు మాకు మీరు సహాయము చేసి మేము దాన్ని గ్రహించుటకు, విశ్వసించుటకు, మమ్మల్ని మేము తగ్గించుకొని క్షమించబడి, శుద్ధి చేయబడి దానికి సమర్పించుకున్నట్టుకు సహాయం చేయండి. ఈ వాక్య పరిచర్య ద్వారా మీకే మహిమ, ఘనత, ప్రభావములు, ఆత్మలకు రక్షణ, రూపాంతరపు అనుభవం దయచేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.